హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాధారణంగా నా వీడియోస్ అన్నీ చాలా హ్యాపీగా సాగుతుంటాయి. కానీ ఈరోజు వీడియో మాత్రం నా లైఫ్లోనే ఒక వరస్ట్ నైట్ మేర్ అని చెప్పాలి. దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది బ్యూటిఫుల్ డెజర్ట్ సఫారీ. నేను కూడా ఎంతో ఎక్సైట్మెంట్తో ఎడారికి వెళ్ళాను. అక్కడ క్వాడ్ బైకింగ్ చేస్తూ ఒక క్రేజీ షాట్ తీద్దాం అనుకున్నాను. కానీ నా బ్యాడ్ లక్, నా ఎంతో ఇష్టంగా చూసుకునే DJI నానో కెమెరాని ఆ ఎడారి ఇసుకలోని పోగొట్టుకున్నాను. అసలు క్వాడ్ బైకింగ్ మీద ఏం జరిగింది, ఆ కెమెరా ఎలా కింద పడిపోయింది, దుబాయ్ ఎండలో 30 నిమిషాల పాటు నేను పడ్డ నరకం ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నిజానికి ఆ రోజు ప్లాన్ ఏంటంటే ఎడారిలో క్వాడ్ బైక్ రైడ్ చేస్తూ ఒక అదిరిపోయే యాక్షన్ బ్లాగ్ తీయాలనుకున్నాను. నా DJI నానో కెమెరాకి ఒక స్పెషల్ ఫ్యూచర్ ఉంది. అదేంటంటే దానికి స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఇనుము లేదా స్టీల్ ఎక్కడున్నా దాన్ని ఈజీగా మనం అంటించవచ్చు. నేనేం చేశానంటే బైక్ వెనక వైపు ఉన్న ఐరన్ రాడ్కు ఈ కెమెరాని అంటించాను. నా వెనక వచ్చే ఇసుక తుఫాను రైడ్ను వెనక యాంగిల్ నుండి క్యాప్చర్ చేయాలనేదే నా ఐడియా. విజన్ డాక్ నా చేతిలోనే ఉంది. అంతా సెట్ చేసుకుని ఎంతో జోస్తో ఎడారి ఇసుక తిన్నెలపై బైక్ స్టార్ట్ చేశాను. బైక్ స్పీడ్ పెరిగింది. ఇసుకలో బైక్ ఎగురుతుంటే అడ్రినలిన్ రష్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ అప్పుడే అసలైన ఘోరం జరిగిపోయింది. ఎడారిలో బైక్ జంప్ అయినప్పుడు వచ్చిన వైబ్రేషన్స్కి ఆ మ్యాగ్నెట్ బైక్ వెనక స్ట్రాంగ్గా హోల్డ్ చేయలేకపోయింది. నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. వెనక్కి తిరిగి చూస్తే కెమెరా లేదు, అది ఎక్కడో ఇసుకలో పడిపోయింది. ఫ్రెండ్స్, క్వాడ్ బైకింగ్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మీకు తెలుసు. అది ఎప్పుడు పడిపోయిందో, ఏ ఇసుక తిన్నెలో పడిపోయిందో నాకు ఐడియా లేదు. వెంటనే బైక్ ఆపేసి వెతకడం స్టార్ట్ చేశాను. కెమెరా పోయిందని ఎంత బాధ ఉన్నా అనుకున్న ట్రిప్ ఇంకా పూర్తి కాలేదు. లైఫ్లో ఏది జరిగినా ముందుకు సాగాల్సిందే కదా. అందుకే ఆ బాధను కాస్త పక్కన పెట్టి డెజర్ట్ సఫారీ నెక్స్ట్ యాక్టివిటీ రెడీ అయ్యాను. అదే అడ్వెంచరస్ ల్యాండ్ క్రూజర్ డ్యూన్ బ్యాషింగ్. نسكت وانت موجود ما نرضى نتكلم نسكت وانت موجود ما نرضى نتكلم انت معلم واحنا منك نتعلم انت معلم واحنا منك نتعلم نسكت وانت موجود ما نرضى نتكلم نسكت وانت موجود ما نرضى نتكلم واللي خلاك ما يفهم يجي له يوم ويندم خلاك ما يفهم يجي له يوم ويندم وما تسمع اللي يخدعك انت معلم وما تسمع اللي يخدعك انت معلم انت معلم واحنا منك نتعلم معلم انت معلم واحنا منك نتعلم نسكت وانت موجود ما نرضى نتكلم نسكت وانت موجود ما نرضى نتكلم معلم نظرة بالإشارة تعرف نبض الحرارة نظرة بالإشارة تعرف نبض الحرارة انت في الحب عبارة تخلي العقل حيارة انت عبارة تخلي العقل حيارة واللي خلاك ما يفهم يجي يوم دابا يندم خلاك ما يفهم يجي له يوم ويندم او ما تسمع اللي يخدعك انت معلم او ما تسمع اللي يخدعك انت معلم انت معلم واحنا منك نتعلم والله انت معلم واحنا منك نتعلم نسكت وانت موجود. అసలు ఆ ఎత్తైన ఇసుక కొండలపై ల్యాండ్ క్రూజర్ కార్లు వెళ్తుంటే లోపల కూర్చున్న మాకు సీట్లలో నుండి లేచిపోయినంత పని అయింది. కారు ఇటు అటు స్లైడ్ అవుతుంటే టెన్షన్, ఎక్సైట్మెంట్ కలిసి ఒక క్రేజీ ఫీలింగ్ ఇచ్చాయి.
క్వాడ్ బైకింగ్లో పోయిన నా కెమెరా బాధన ఈ రైడ్ కాస్త మర్చిపోయేలా చేసిందని చెప్పాలి. రైడ్స్ అన్నీ అయిపోయాక సన్సెట్ తర్వాత మమ్మల్ని ట్రెడిషనల్ డెజర్ట్ క్యాంప్కి తీసుకెళ్లారు. అక్కడ అరబిక్ కల్చర్ వైబ్స్ చాలా బాగున్నాయి. మొదటగా వేడివేడి అరబిక్ బఫెట్ డిన్నర్ ఎంజాయ్ చేసాం. డిన్నర్ చేస్తూ అక్కడ అరేంజ్ చేసిన లైవ్ షోస్ చూడటం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా బెల్లీ డ్యాన్స్ నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత ఒక మంచి ఫైర్ షో కూడా కండక్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, కెమెరా పోయిందని ఒక బ్యాడ్ ఇన్సిడెంట్తో స్టార్ట్ అయిన ఈ దుబాయ్ డిజర్ట్ సఫారీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక క్రేజీ మెమరీని ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ దుబాయ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.